శ్రీశైల దర్శనం అండి. శ్రీశైల దర్శనం ఎంట్రన్స్ గోపురం కనిపించేది మీకు అక్కడ శివలింగం ఉంది చూసారా, అక్కడ గోపురం మెయిన్ ద్వారం, మెయిన్ ఎంట్రన్స్. అక్కడ నుండి ఇది సర్వదర్శనం క్యూ లైన్. ఇది బాగా ఎండలో మన సమ్మర్లో వెళ్ళడం వల్ల మేము కొంచెం క్లారిటీ మిస్ అవుతుంది. అది మెట్ట మధ్యాహ్నం 12 o'clockకి. ఇదిగోండి, ఇది ఉచిత దర్శనం క్యూ లైన్. ఇక్కడ దర్శన సమయం 1:30 అని ఉంది. మీకు ఎవరు చెప్పలేదు, మ్యాక్సిమం 1 hour సర్వదర్శనం, 1 hour స్పర్శ దర్శనం. అలాగా జంబ్లింగ్ పద్ధతిలో 1 hour సర్వదర్శనం, 1 hour స్పర్శ దర్శనం అలాగ జరుగుతాయి దర్శనాలు. సో అవి మీరు చూసుకొని దాన్ని బట్టి ప్లాన్ చేసుకోండి. కావాలంటే 2 times కూడా చేసుకోవచ్చు. అదే స్పర్శ దర్శనం, ఫ్రీ స్పర్శ దర్శనం క్యాన్సిల్. మన ఫ్రీ స్పర్శ దర్శనం తీసేసేది లేదు, ఎవ్వరికి ఫ్రీ ఉందని మోసపోకండి. ఇదిగో ఇప్పుడు వస్తున్నారు చూసారు వీళ్ళందరూ స్పర్శ దర్శనం వాళ్ళు. ఈచ్ పర్సన్ 500, ఈచ్ పర్సన్ 500 రూపీస్ పే చేసుకొని మాత్రమే స్పర్శ దర్శనంకి వెళ్ళాలి. ఇది స్పర్శ దర్శనం క్యూ లైన్. ఇలా లోపలికి వెళ్తే ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంటుంది. టికెట్ కౌంటర్లో టికెట్ తీసుకొని స్పర్శ దర్శనం అటెండ్ అవ్వచ్చు. ఇది లైన్స్, ఇదంతా కూడా స్పర్శ దర్శనంకి వెళ్ళేవి. స్పర్శ దర్శనం వెళ్ళే వాళ్ళు కంపల్సరీగా ఆపోజిట్ మొబైల్స్ కౌంటర్ ఉంటుంది. స్పర్శ దర్శనం ఆపోజిట్ మొబైల్ కౌంటర్ ఉంటుంది. కొబ్బరికాయ కూడా మీరు తీసుకోండి. కొబ్బరికాయ లోపల మన మల్లికార్జున స్వామి ముందు కొబ్బరికాయ పూజారి గారే కొడతారు. కొబ్బరికాయ తీసుకోవచ్చు. ఇక్కడ మనం ఫస్ట్ స్పర్శ దర్శనానికైనా సర్వదర్శనానికైనా మొబైల్స్ ఇక్కడ ఇచ్చేసి, మొబైల్స్ వీళ్ళ దగ్గర ఇచ్చేసి రిసిప్ట్ తీసుకోవాలి. ఇక్కడ అదే సేమ్ ఇక్కడ చూసారా, ఇక్కడ చెప్పులు స్టాండ్, అక్కడ చెప్పులు పెట్టుకోవాలన్నమాట. అప్పుడు మన దర్శనాలకి వెళ్ళచ్చు. ఈ రూట్ అంతా కూడా మన శ్రీశైలం టెంపుల్కి వెళ్ళే రూట్. ఇదిగోండి, ఇది ఫ్రీ జర్నీ అన్నమాట. అంటే కొంచెం డిస్టెన్స్ ఉంటుంది కదా పైనుండి కింద వరకు. ఇదంతా ఆటోస్ నాట్ అలౌడ్ ఇక్కడ నుండి గోపురం వరకు. అందుకని దేవస్థానం వాళ్ళు ఫ్రీది పెట్టారు, ఫ్రీగా ఎక్కి వెళ్ళచ్చు. అదిగోండి, కొబ్బరికాయ, చెప్పుల స్టాండ్.